ఎందుకంటే ఈ ఫ్లో అన్ని చూసి మొత్తం 2 సార్లు చూసాను. ఎస్కేన్ గారు అంటే మీకు గుర్తుందో లేదు, మేము కూడా చాలాసేపు ఇక్కడ కూర్చొని మమ్మల్ని కూడా అడ్రస్ చేయొచ్చు. ముందు రెండు. బట్ అయినా ఈ సినిమాలో క్వశ్చన్స్ ఇదొక అడిగేంత చాలా ఓపెన్ గానే ఉన్నామే. అంటే మెట్రో అన్ని చోట్ల ఫ్లో వెళ్ళదు కానీ కేపీహెచ్బిలో ఆగలేదు ఏంటా అని చెప్పి నాకు కొద్దిగా టెన్షన్ వేసింది. మీరు వెళ్తున్నారని చెప్పద్దు ముందే, మీరు వెళ్తే ఖచ్చితంగా అవద్దు. ప్లస్ ఆవిడెప్పుడు మెట్రోలో తిరుగు తప్ప ఆడి కారు ఎప్పుడు అమ్మలేదు ఎవరికి, ఒక్క కారు కూడా. ఈవిడ స్కూటీ వేసి తిరుగుతుంటుంది తప్ప ఏం చేస్తే అర్థం కాలేదు. ఈయన ఒక్క పాలసీ కూడా చేయలేదు. యాక్చువల్లీ మీరు గమనిస్తే నలుగురిలో నేనే ఎఫిషియెంట్ వర్కర్ని. గాయత్రితో జెన్యూన్ గా ఫోన్ లో మారుతుంటాను. ఆయన విష్ణు గారు ఏదంటే ఇంటర్వ్యూ స్టార్ట్ అయినప్పటి నుంచి చూస్తున్నాను, మీరు ఏదో కొంచెం మొహమాటం సిగ్గు పడుతున్నట్టున్నారు. అదే టెన్షన్ పోద్దేమో. నాకు మీకు కొన్ని ఉన్నాయి. చాలా కంట్రీలో ఉన్నావు బేట. ఏమున్నాయి? అదే క్వశ్చన్స్ అండి. నాకు చిన్నప్పుడు మీకు బూస్ట్ ఎక్కువ ఇచ్చారనే డౌట్, మీకు కొంచెం కాంప్లైన్ తక్కువ ఇచ్చారనే డౌట్ ఉంది. అది మీరే రెక్టిఫై చేయాలి. మీకు మాత్రం త్రిఫుల్ చూడడం ఎక్కువ ఇచ్చారు. ఇచ్చారు కదా, తీసేసుకున్నాం. అలాగే ఇందులో ఈ ఫన్ ఇలా వెళ్తున్నప్పుడు ఇది డైరెక్టర్గా కార్తీక్ రాజ్ గారు స్క్రిప్ట్లో రాసినప్పుడు ఉందా, లేకపోతే మీరు సెట్కి వచ్చాక మీరు, ఎందుకంటే మీరు ఎదురు సెట్లో మంచి ఇంప్రూవ్మెంట్ చేస్తారు అని తెలిసింది. సో సెట్స్లో జరిగిన ఫన్నా ఇది, సెట్స్లో జరిగిన ఫన్నా? లేదు, ఫస్ట్కే అర్థమైందండి. అయితే బేసిక్ కార్తీక్ రాజ్ గారు ముందే మంచి కామెడీ స్క్రిప్ట్తో వచ్చారండి. అండ్ యూజువల్గా దాన్ని ఒక రకంగా కొంచెం ఎన్హాన్స్ చేయడం వరకు శ్రీకృష్ణ గారు మాక్సిమం టేక్ ఓవర్ చేసుకున్నారు. తర్వాత డబ్బింగ్ లో టోటల్గా చేంజ్ చేశారు. ఎనీవేస్ జోక్స్ అపార్ట్, చెప్పండి. కార్తీక్ రాజ్ గారే మంచిగా సెటప్ చేసి ఇచ్చారు. ఇంప్రూవైజేషన్ అంటే కంపల్సరీ ఆయన ఉన్నప్పుడు ఉంటాయి కదా, మరి అలా ఇంప్రూవ్ చేసాం తప్పితే చిన్న చిన్నవి అవి సినిమాలో చేసే. ఈ సినిమా ఆ కథకి మేము బాగా సెట్ అయిందండి. మీరు థియేటర్లో సినిమా చూసారా? అవును సార్. ఆడియన్స్తో మీ డబ్బింగ్కి లిప్సింగ్కి కూడా మంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి, చూసారా? అది తెలియదు వాళ్ళకి, ఎందుకంటే డబ్బింగ్ కొత్త వాళ్ళు చెప్పినప్పుడు డైరెక్ట్ చూసారు. నేనే ఉన్నాను అక్కడ. నాకు వాయిస్ తేడా వచ్చింది అంటున్నారు. మీరు కంగారు పడకుండా, ఇది కొత్త కాబట్టి మీకు అలా అనిపిస్తుంది, అందరికీ బాగుంటుంది మీ వాయిస్లు అని చెప్పాం. మరి ముందు ఎవరు చెప్పారు, అలవాటు అయ్యి ఉంటారు కదా ఒక వాయిస్తో. ఓకే. సో అది కొంచెం వాళ్ళిద్దరికి అనిపించింది, మిగతా వాళ్ళకి ఎవరికి అనిపించలేదు. ఓకే. మొబైల్ తెచ్చారా? ఎవరికైనా ఇస్తున్నారా మొబైల్? అది చూసి మొబైల్ లేదు. మరి ఎలా కాంటాక్ట్ చేయాలని? మొబైల్ వాడు కూడా చిన్నపిల్లలు. అప్పుడు కాసేపు మనం ముగ్గురం బయటకు వెళ్ళిపోదామా? అంత మాట సార్, ఈ మధ్య మీరు ఓట్స్ బాగా మింగేసి చేసే ఫన్ అంతా బాగా వర్కౌట్ అవుతుంది. సో ఇది నెక్స్ట్ సినిమాలో కూడా అలా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే అసలు? అది థియేటర్కి తెలియదు బేసిక్గా. సో థియేటర్కి అయితే ఎప్పుడు వర్కౌట్ చేయలేదు అలాగా ప్రత్యేకంగా. బాగుంది అంటే మరి తప్పకుండా ఉన్న కుదిరితే. అంటే క్లైమాక్స్లో కూడా చెప్పారు, నా కల్ట్ ఫ్యాన్